ఇటీవల కాలంలో టాలీవుడ్ లోని సినిమా నటులకు వరుసగా ఏదో ఒక రూపంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వరుస ఘటనలతో షూటింగ్లకు విరామం పెట్టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన కిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సర్జరీ విజయవంతం కావడంతో డిశ్చార్జ్ కూడా కావడం జరిగింది. టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు శస్త్రచికిత్స విజయవంతమైంది. ఎన్టీఆర్ భుజానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి ఆధ్వర్యంలో చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు శస్త్రచికిత్స విజయవంతం అయింది. హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు. ఎన్టీఆర్ భుజానికి ఆర్థోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి ఆధ్వర్యంలో చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరో 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని అన్నారు. కాగా గత నెల 27న జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా తారక్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఆగస్టు 12న సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు బృందం ఆయన భుజానికి సర్జరీ నిర్వహించారు. ఇది విజయవంతం అయిందని ఎన్టీఆర్ ప్రస్తుతం వైద్య బృందం సమక్షంలో రీహాబిలిటేషన్ లో ఉన్నారు. ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరో 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది అని కిమ్స్ హాస్పిటల్ ఎన్టీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అయితే తారకు గాయం కారణంగా మరో 3 నెలల పాటు షూటింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ మూవీ రిలీజ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే డ్రాగన్ చిత్ర యూనిట్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. ఓవైపు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ డ్రాగన్ చిత్ర షూటింగ్ ను కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 3 నుంచి షూటింగ్ రీస్టార్ట్ కానున్నట్లు స్పష్టం అవుతోంది. ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రకు సంబంధించి ఉన్న సీన్లు, ఎన్టీఆర్ లేని సీన్లను చిత్రీకరించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.